నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎంపీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు సభావత్ భోజన్ నాయక్. తన రాజీనామా పత్రాన్ని కలెక్టర్కు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో ఎంపీపీ గాదెల సుధారాణి రాజీనామా చేయడంతో వైస్ ఎంపీపీగా ఉన్న భోజన్ నాయక్ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. శాసనసభ ఎన్నికల సమయంలో భోజన్ నాయక్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నెల 28న మండల సర్వసభ్య సమావేశంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తాను గిరిజన ప్రజా ప్రతినిధి కావడంతో గతంలో ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గారు నా మీద కచ్చ సాధింపుతోనే ఈరోజు ఎంపీపీగా నన్ను అవిశ్వాస తీర్మానం పెట్టి నన్ను తీసేయడం జరుగుతుంది. ఇంకా ఎంతో టైం లేదు అంటే ఆ విశ్వాస తీర్మానం ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు అంటే ఇక్కడ మనం ఏది మార్చినోనిపల్లిలో సర్పంచ్ పోస్టు ఖాళీ ఉంది, అక్కడ ఎందుకు పెట్టలేదు. సింగోటంలో ఎంపీటీసీ పోస్టు ఖాళీ ఉంది, అక్కడ ఎందుకు పెట్టలేదు. చుక్కాయపల్లిలో వార్డ్ నెంబర్ పోస్టు ఖాళీ ఉంది, అక్కడ ఎందుకు పెట్టలేదు. మౌచితపల్లిలో వార్డ్ నెంబర్ పోస్టు ఖాళీ ఉంది, అక్కడ ఎందుకు పెట్టలేదు. ఎందుకంటే కచ్చా కావాలని చెప్పి ఈ లచ్చనాయకులలో కూడా ఒక వార్డ్ నెంబర్ పోస్టు ఖాళీ ఉంది. ఈ అన్నిటికీ కాదని చెప్పి కచ్చా సాధింపులతోనే నాకు ఎస్టీ బిడ్డగా నేను ఎస్టీని కాబట్టి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎంపీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సభావత్ భోజన్ నాయక్. తన రాజీనామా పత్రాన్ని కలెక్టర్కు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో ఎంపీపీ గాదెల సుధారాణి రాజీనామా చేయడంతో వైస్ ఎంపీపీగా ఉన్న భోజన్ నాయక్ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. శాసనసభ ఎన్నికల సమయంలో భోజన్ నాయక్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నెల 28న మండల సర్వసభ్య సమావేశంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తాను గిరిజన ప్రజా ప్రతినిధి కావడంతో గతంలో ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు.